మనం ప్రతిరోజు కూడా ఒక విశేషమైనటువంటి క్షేత్రాన్ని గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించలేనటువంటి వారు ఏ క్షేత్రాన్ని దర్శించినట్లయితే అంత పుణ్యాన్ని సముపార్జించుకోగలుగుతారో ఆ క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఆ క్షేత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మచిలీపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఘంటసాల గ్రామంలో ఉంది. ఘంటసాల గ్రామంలో ఉన్నటువంటి బాలపార్వతి సమేత జగదీశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని కనుక దర్శనం చేసినట్లయితే అంత పుణ్యమో కలుగుతుంది. 18 పీఠాలు, ఆ 18 శక్తిపీఠాల్లో కూడా లంకాయాం శాంకరీదేవి అని అమ్మవారు లంకలో ఒక పీఠంగా ఉన్నారు. కాశ్మీరంలో సరస్వతీదేవి అన్నారు, కానీ ఇప్పటికీ ఇదమిద్దంగా ఈ రెండు కూడా తెగకుండానే ఉన్నాయి. కాశ్మీరంలో ఉన్న సరస్వతీదేవి, లంకలో ఉన్నటువంటి శాంకరీదేవి పీఠాలు యథార్థంగా ఇవేనని చెప్పి రూఢి చేయడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఎందుకని కొన్ని శక్తిపీఠాలు లుప్తమైపోయినాయి. అలానే జ్యోతిర్లింగాల్లో కూడా కొన్ని జ్యోతిర్లింగాల మీద మీమాంస ఉంది. ఇదే ఖచ్చితమైన జ్యోతిర్లింగం అని కొంతమంది, కాదు ఇది ఖచ్చితమైన జ్యోతిర్లింగం అని కొంతమంది వాదులాడుకుంటూ ఉంటారు. అట్లా ఏది ఏదో తెలియకపోయినా ఇన్ని చోట్ల మేము తిరగలేము అని అనుకున్నా కానీ ఈ ఘంటసాలలో వేయించేసి ఉన్నటువంటి జగదీశ్వర స్వామి వారిని, బాలపార్వతి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలట 18 శక్తిపీఠాలను, 12 జ్యోతిర్లింగాలను చూసినంత పుణ్యం కలుగుతుంది అని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. ఈ క్షేత్రం అనాదిగా ఉంది. ఎప్పటి నుంచి ఉన్నది ఈ క్షేత్రం అంటే ఇదమిద్దంగా చెప్పడానికి ఆధారాలు ఏవి కూడా దొరకట్ల. అంత ప్రాచీనమైన క్షేత్రం ఈ క్షేత్రం. ఈ యొక్క స్వామివారిని ఇక్కడ అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేశాడని చెప్పని మాత్రం స్థానికులు చాలా గొప్పగా విశ్వసిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఏకపానపట్టం మీద, అంటే ఒకే పానపట్టం మీద ఈశ్వరుడు, అమ్మవారు ఇద్దరూ కొలువై ఉంటారు. అసలు పానపట్టం గౌరీ స్వరూపం, అందుకనే దానికి గౌరీ పీఠం అని పేరు. పైన ఉండేటువంటి లింగం అయ్యవారు. అలాంటిది ఇక్కడ ఒకే పానపట్టం మీద అయ్యవారు, అమ్మవారు ఉంటాన్ని ఇంకా విశేషంగా చెప్పుకుంటూ ఈ ప్రకారంగా ఒకే చోట వేయించేస్తున్నారు కనుక మీరు దర్శనం చేసినట్లయితే జ్యోతిర్లింగాలను, శక్తిపీఠాలను చూసినంత పుణ్యం కలుగుతుంది అని చెప్పని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. ఇటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందుగా సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క విశేషమైన అనుగ్రహాన్ని కలగజేసేటువంటి శివ సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఈ శివ సహస్రనామ స్తోత్రం చాలా విశేషమైనటువంటిది. ఆదిత్యాది నవగ్రహ దోషాలు ఏవి అంటకుండా ఉండటానికి గాను ఈ స్తోత్రం భవ్యంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే జాతకం లేకపోయినా, దిక్కు తెలియనటువంటి ఇబ్బందులు కలిగినా, మనకి ఎటువంటి కష్టం వచ్చినా సాయంకాలం ప్రదోష సమయంలో నియమంగా రోజు శివసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనే దాన్ని ఒక వ్రతంగా పెట్టుకొని దీక్షగా 21 రోజులుగా కానీ, 41 రోజులుగా కానీ, 6 నెలలుగా కానీ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఆ సమస్యల్లో నుంచి మనం బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. కొంచెం వ్యవధి ఉండి శివాలయానికి వెళ్ళి శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శివసహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే ఎంత తీవ్రమైనటువంటి కష్టాల్లో నుంచి అయినా సరే బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అందరి అమోఘమైనటువంటి ఆ సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఉమామహేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తతః సప్రయతో భూత్వా మమ తాత యుధిష్ఠిర ప్రాంజలిః ప్రాహ విప్రర్షిర్నామ సంగ్రహమాదితః ఉపమన్యురువాచ బ్రహ్మ ప్రోక్తైః ఋషి ప్రోక్తైర్వేద వేదాంగ సంభవైః సర్వలోకేషు విఖ్యాతం స్తుత్యం స్తోష్యామి నామభిః महद्भिर्विहितैः सत्यैः सिद्धैः सर्वार्थसाधकैः ऋषिणा तण्डिना भक्त्या कृतैर्वेदकृतात्मना यथोक्तैः साधुभिख्यातैर्मुनिभिस्तत्त्वदर्शिभिः प्रवरम् प्रथमम् स्वर्ग्यम् सर्वभूतहितम् शुभम् श्रुतैः सर्वत्र जगति ब्रह्मलोकावतारितैः सत्यैः तत्परमम् ब्रह्म ब्रह्म प्रोक्तैः सनातनम् वक्ष्ये यदुकुलश्रेष्ठ शृणुष्वावहितो मम वरयैनम् भवम् देवम् भक्तस्त्वम् परमेश्वरम् तेन ते श्रावयिष्यामि यत्तद्ब्रह्म सनातनम् न शक्यम् विस्तरात् कृत्स्नम् वक्तुम् सर्वस्य केनचित् युक्तेनापि विभूतीनामपि वर्षशतैरपि यस्यादिमध्यमान्तानि गम्यम् तेन सुरैरपि